ఇదైతే 32 సైజ్ బ్లౌజు, నడుమైతే 28. ఈ బ్లౌజు కటింగ్ వచ్చేసి నేను లైవ్లో చూపించాను కదా, అదే బ్లౌజ్ అనమాట. కానీ స్టిచ్చింగ్ కుదరడం లేదు, అందుకని షార్ట్స్ వీడియో ద్వారా చూపిద్దాము అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. స్టిచ్చింగ్ అయితే నేను షార్ట్ వీడియోస్ ద్వారా చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. ముందుగా అయితే నేను మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ గమ్ వేసి అతికించుకున్నాను అనమాట. చూడండి, అతికించుకొని ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకున్నాను సైడ్కి. చూడండి, అలా కట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ముందుగా అయితే బ్యాక్ బెల్ట్ అతికించుకోవాలి. బ్యాక్ బెల్ట్ అతికించుకోవడానికి ముందుగా బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ వైపు సీదా సైడ్ వైపు పెట్టేసేయండి. బ్యాక్ బెల్ట్ వచ్చేసి మనకు రాంగ్ సైడ్ పై వైపు ఉండాలన్నమాట. అంటే రైట్ సైడ్ ఆపోజిట్లో ఉండాలి, కన్ఫ్యూజన్ కాకండి. అలా ఒక సింగిల్ పాదం అంత కానీ, పాదం ఇంచ్ అంత కానీ మనం ఖర్చు అనేది వాడాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మనం అణిగే కుట్టు అనేది వేయాలి. అణిగే కుట్టు వేస్తే ఫోల్డింగ్ ఈజీగా అవుతుందన్నమాట. మనం స్టిచ్ అన్నది బెల్ట్ మీదే పడాలి, ఓకేనా? మెయిన్ బ్లౌజ్ మీద పడకూడదు, బెల్ట్ మీదే స్టిచ్ వేస్తూ పోవాలన్నమాట. మనకు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, అలా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మెయిన్ క్లాత్ లోపలికి రాదు, లైనింగ్ క్లాత్ బయటికి రాదు అన్నట్టు. తర్వాత లూజ్ కుట్టు అయితే పెట్టేసేయండి. ఇలా ఈ స్టిచ్కి అయితే లూజ్ కుట్టు పెట్టాలి, ఎందుకంటే ఎమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ విప్పాల్సిందే, అందుకని లూజ్ కుట్టు పెట్టేసి తర్వాత టక్స్ ఇచ్చుకుంటే మనకు కొద్దిసేపు బ్యాక్ పార్ట్తో పని ఏమి ఉండదు. చూడండి, టక్స్ ఇచ్చుకోవడానికి షోల్డర్స్ అయితే ఈక్వల్గా పెట్టేసేయండి, ఓకేనా? ఈక్వల్గా ఉండాలి. తర్వాత టక్ హైట్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్ నుంచి చూసేసుకోవచ్చు, లేదంటే 3-3.5 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక వెడల్పు అన్నది మనం కటింగ్లోనే అర్థం కావాలి, టక్ వెడల్పు ఎంత తీసుకోవాలి అన్నది, ఓకేనా? తర్వాత టక్ వచ్చేసి డబల్ స్టిచ్ వేసేసేయండి. చివరన స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ మాత్రం మర్చిపోకండి, మంచిగా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత మరో టక్కు కూడా వేయాలి కదా, ఆ టక్కు కోసం మనం మళ్ళీ షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి ఇంతకుముందు టక్కు వేసాం కదా, దాని హైట్ ప్రకారంగా వేసేసేయండి. వెడల్పు అయితే 2 సేమ్ ఉండాలి, హైట్ కూడా సేమ్ ఉండాలన్నమాట. అలా డబల్ స్టిచ్ అయితే వేసేసేయండి. మనం ఫ్రంట్ పార్ట్లో టక్స్ వేసినా, బ్యాక్ పార్ట్లో టక్స్ వేసినా డబల్ స్టిచ్ వేస్తే ఎన్నిసార్లు ఉతికినా పోదు అన్నమాట. అంతే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే. తర్వాత హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టుకోండి, ఓకేనా? బాయ్ బాయ్.